ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఛానల్లోకి స్వాగతం. మకర రాశి వారి జీవితంలో 100% జరగబోయేది ఇదే. ఇంతకంటే మంచి సమయం మీ లైఫ్లో మళ్ళీ రాదు. మీ లైఫ్ పూర్తిగా మారబోతుంది. నక్కతోక తొక్కినట్లే అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. మీరు పట్టిందల్లా బంగారం కానుంది. ఈ రాశివారి విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య రంగాలలో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. అయితే ఈ ఉగాది తర్వాత ఈ రాశివారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ నూతన సంవత్సరంలో మకర రాశి వారికి ఆర్థిక పరంగా ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంది. వీరికి ఈ సంవత్సరం ఆర్థికంగా మొదటి 4 నెలలు సామాన్యంగా ఉంటుంది. మిగిలిన సంవత్సరం అంతా అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఉగాది తర్వాత ఈ రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు చెల్లించాల్సిన డబ్బులు ఆదాయం కంటే ఎక్కువ అవటం మరియు వృత్తి వ్యాపారాలలో కూడా ఆదాయం పెరగకపోవడం వలన ఈ సమయంలో ఆర్థికంగా కొంత ఇబ్బంది పడతారు. అయితే ఈ సమయంలో బంధువుల ద్వారా కానీ పనిచేస్తున్న వారి ద్వారా కానీ మీకు అవసరమైన డబ్బు చేతికి అందడం లేదా స్థిరాస్తి అమ్మకాల ద్వారా కొంత డబ్బు రావడం వలన ఆర్థిక సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. జూన్ మాసం వచ్చేసరికి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు అనవసరమైన విషయాలపై డబ్బులు ఖర్చు చేయడం లేదా ఇతరుల ప్రలోభం కారణంగా నష్టపరిచే వాటిపై పెట్టుబడి పెట్టడం లాంటిది చెయ్యకండి. వ్యాపార పరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఇవ్వనుంది. మొదటి 4 నెలలు వ్యాపారం సామాన్యంగా సాగుతుంది. వ్యాపారంలో పని ఎక్కువగా ఉండటం, చేసిన పనికి తగిన లాభాలు రాకపోవడం వలన కొంత ఇబ్బందికి గురి అవుతారు. చేసిన పని మళ్ళీ చేయాల్సి రావటం లేదా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి రావటం జరుగుతుంది. ఈ సమయంలో వ్యాపారానికి తగిన లాభాలు లేకపోవడంతో మీరు ఆర్థిక సంస్థల నుంచి ఆర్థిక సహాయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు చెప్పే మాటకి చేసే పనికి సంబంధం లేకపోవడం వలన మీ వినియోగదారులు కానీ మీ వ్యాపార భాగస్వామి కానీ మీ మాటపై నమ్మకం ఉంచకపోవడం జరుగుతుంది. ఈ సమయంలో మీరు వ్యాపార అభివృద్ధి విషయంలో ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ వ్యాపార భాగస్వాములు మీకు సరియైన సహాయం అందించకపోవడం లేదా మీరు చేపట్టిన పనులు ఆలస్యం కావడం వలన మీరు చాలాసార్లు ఇచ్చిన మాట నిలుపుకోలేకపోతారు. దాని కారణంగా ఎదుటివారి నమ్మకాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఉగాది తర్వాత మీ వృత్తిలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ సమయంలో మీరు చేపట్టిన పనులు చెప్పిన సమయం కంటే ముందే పూర్తి చేయటం మరియు మిగిలిన వారి కంటే ఉత్తమంగా పూర్తి చేయటం వలన మీరు మీ పై అధికారుల మెప్పును పొందుతారు. అంతేకాకుండా ఈ విషయంలో మీకున్న చెడ్డ పేరు కూడా తొలగిపోతుంది. ఈ సమయంలో మీరు చెప్పే సూచనలు, సలహాలు పాటించడం వల్ల మీ సహ ఉద్యోగులు కానీ పై అధికారులు కానీ లాభపడతారు. దాని కారణంగా మీపై గౌరవం పెరగడమే కాకుండా అది భవిష్యత్తులో మీ వృత్తిలో అభివృద్ధికి సహకరిస్తుంది. కొత్తగా ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారికి కానీ ఉద్యోగాల అభివృద్ధికి ప్రయత్నిస్తున్న వారికి కానీ ఈ సమయం అత్యంత అనుకూలిస్తుంది. వారి ప్రయత్నాలు ఫలించి వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆగస్టు మాసం వచ్చేసరికి ఉద్యోగపరంగా కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండడమే కాకుండా ఉద్యోగంలో మీకు ఇబ్బందులు కలిగించాలని చూసేవారు కూడా ఎక్కువగా ఉంటారు. ఈ సమయంలో మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ మీరు వాటికి నిరుత్సాహపడకుండా మళ్లీ ప్రయత్నించడం వలన వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. విద్యాపరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. మే 1 నుంచి ఈ రాశి విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తారు. గతంలో వీరు చేసిన తప్పులు వీరికి సరియైన పాఠాలు నేర్పడంతో భవిష్యత్తులో వీరు ఎలాంటి తప్పులు చేయకుండా తమను తాము సరిదిద్దుకోగలుగుతారు. ఈ సమయంలో గురువులు మరియు శ్రేయోభిలాషుల సహకారం వీరికి ఉండటంతో తిరిగి చదువుపై పూర్తి దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవాలని, తమ తప్పులు సరిదిద్దుకోవాలని వీరు నిరంతరం శ్రమిస్తారు. దీని కారణంగా వీరు పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులవ్వడమే కాకుండా అనుకున్న విద్యాలయాలలో ప్రవేశం పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి
సానుకూల ఫలితాలను ఇస్తుంది. దంతాలు, ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆరోగ్య సమస్యలు మొదటి 4 నెలలు మాత్రమే ఎక్కువగా ఇబ్బంది పడతాయి. ఆ తర్వాత ఈ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ సమయంలో మీ ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. జూలై మాసం వచ్చేసరికి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గటమే కాకుండా మానసికంగా మరియు శారీరకంగా మీరు దృఢంగా తయారవుతారు. ఈ సమయంలో మీ రోగనిరోధక శక్తి మరియు మానసిక శక్తి ఎక్కువగా ఉండటం వలన మీకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుంచి తొందరగా బయటపడగలుగుతారు. కుటుంబ పరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ సంవత్సరం మే వరకు కుటుంబంలో ప్రశాంతత తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో బాధ్యతలు ఎక్కువ అవటం, దాని కారణంగా విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి రావటం వలన మానసిక ప్రశాంతత తగ్గిపోతుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో సరియైన అవగాహన లేకపోవడం, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఎక్కువ అవటం వలన మీరు అసహనానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో మీ పిల్లలు ఆరోగ్యం కానీ వారి ప్రవర్తన కానీ మిమ్మల్ని మానసికంగా ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంటుంది. మీరు ఎంత కష్టపడినప్పటికీ ఎవరూ మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని బాధ మీకు ఎక్కువ అవుతుంది. మీ మాటకు విలువ తగ్గటం లేదా మీరు చెప్పిన విషయాలు ఎదుటివారు అర్థం చేసుకోక మిమ్మల్ని తప్పు పట్టడం చేస్తారు. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులకు మీ సమస్య అర్థమైనప్పటికీ వారు దానిని ఏ విధంగా సరిచేయాలో తెలుసుకోలేకపోతారు. ఈ సమయంలో మీరు అభిమానించే వ్యక్తులు కానీ, మీ దగ్గర బంధువులు కానీ మీ గురించి తప్పుగా ప్రచారం చేయడం కానీ, లేదా మీరు అవమానం పడేలా మాట్లాడడం కానీ చెయ్యవచ్చు. మీ ప్రమేయం లేకుండా జరిగే ఇలాంటి విషయాలను గురించి మీరు ఆందోళన చెందే అవసరం లేదు. ఈ సమస్యలు వాటంతట అవే దూరమవుతాయి. సంవత్సర ద్వితీయార్థం వచ్చేసరికి ఇంటిలో శుభకార్యాలు జరగడం, ఒకవేళ సంతానం గురించి ఎదురు చూస్తున్నట్లయితే సంతానం కలగడం, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం వివాహమయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే గురుమంత్ర జపం చేయటం లేదా గురుస్తోత్ర పారాయణం చేయటం మంచిది. అంతేకాకుండా గురు చరిత్ర పారాయణం చేయటం వలన కూడా గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. హనుమాన్ చాలీసా కానీ ఏదైనా హనుమాన్ స్తోత్రం పారాయణం కానీ చేయటం మంచిది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే శారీరక లోపాలున్న వారికి కానీ, అనాథలకు కానీ, వృద్ధులకు కానీ ఈ సమయంలో సేవ చేయడం వలన శని ప్రభావం తగ్గుతుంది. గోమాతకు పచ్చని గడ్డి, గోధుమలు, ఉలవలు తినిపించడం ద్వారా మీకు మంచి చేకూరుతుంది. సో చూశారు కదండి, ఈ ఉగాది తర్వాత ఈ రాశివారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా మకర రాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది.